ఎందుకు ఏడుస్తున్నావు? నథింగ్ సీరియస్. సడన్ గా అటాక్ చేశారు. ఆ బాలరాజ్ పంపించాడు. నథింగ్ టు వరీ. ఈ తాళి నా మెళ్ళో కట్టు. ఏం స్వర్ణ ఇది సడన్ గా? 2 రోజుల్లో నయం అయిపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి ఇప్పుడే జరగాలి. అంత అర్జెంట్ ఏంటి స్వర్ణ? ఆ రాజకీయాలు ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా? ఈనాళ్ళు నీ మొహం చూసి వాడిని వదిలేశాను. ఈసారి మన జోలికొస్తే వాడు అంత తెలుస్తాను. అదంతా తర్వాత. ముందు అదేంటండి స్వర్ణకి ఏమైంది? ఆకాష్, ప్లీజ్ స్వర్ణ, నువ్వు నా భార్యవి కావడం కంటే నాకు వేరే అదృష్టం లేదు. నీ మెడలో తాళి కట్టడం కంటే గొప్ప ఆనందం లేదు. మరైతే ఆలస్యం ఎందుకు ఆకాష్? ఇప్పుడే ఈ క్షణమే ఈ తాళి నా మెళ్ళో కట్టు. భజంత్రీలు భజంత్రీలు భజంత్రీలు. తాళి కట్టడానికి మనిషి ఉన్నాడు, కానీ అక్షంతలు వేయడానికి మనిషి కావద్దు. కిలాడి విస్వర్ణ నువ్వు తప్పుగా ఉన్నజా పానకంలో పొడకలా మధ్యలో నువ్వేంటి? ఎక్కడ వదిలేశాను? కిలాడి విస్వర్ణ నువ్వు. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మధ్యలో నేనెక్కడ దూరిపోతాను అని అర్జెంటుగా తాళి కట్టించుకుంటున్నావా? నీకంటే భలే కిలాడిని నేను. అక్కడ నేను అలా బెదిరిస్తే ఇక్కడ నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేను అనుకున్నావా? అరే ఆకాష్ గారు, మీరు ఇక్కడ ఉన్నారా? సారీ సార్, నేను చూడలేదు. సార్, తాళి కట్టాలంటే 2 చేతులు కావాలి, కానీ అక్షంతలు వేయడానికి ఒక్క చేయి చాలు. అందుకే ఆ రౌడీలతో ఆ ఒక చేయి విరిచేయమని చెప్పాను. మీరున్న ఆ ఒక్క చేతితో అక్షంతలు వేయండి, నేను నా 2 చేతులతో తాళి కడతాను. చూడు బాలరాజు, ఇన్నాళ్ళు నీ విషయంలో చాలా ఓర్పు వహించాను. ఎందుకో తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే స్వర్ణని ఒకప్పుడు నువ్వు ప్రేమించావన్న ఒకే ఒక కారణానికి. అదే 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 ఆ కారణంతోనే నేను చెప్తున్నాను. ఇంకో 3 నిమిషాలు ఓపిక పట్టండి సార్. స్వర్ణ మెడలో నేను 3 ముళ్ళు వేసేస్తాను. ఇంట్లో కొడితే హాస్పిటల్లోకి వచ్చి పడ్డావు, ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసుగా. ఏంటి స్వర్ణ, నేనంటే నీకు ఇప్పుడు ఇష్టం లేదని తెలుసు కూడా సిగ్గు శరం లేకుండా వచ్చిన వాడిని నువ్వు పోరా బయటకంటే వెళ్ళిపోతానా? నా మనసులో నీకు చోటు లేదని 1కి 10 సార్లు మొత్తుకున్నా వినిపించుకోవేంట్రా? పోరా బయటికి. అయ్యో స్వర్ణ, నువ్వు పొరపడుతున్నావు. నీ మనసు నాకు అక్కర్లేదు. సార్ ఎలాగో దాంట్లో ఫెవికాల్ వేసుకుని ఫిక్సింగ్ అయిపోయారు కదా, నాకు నీ శరీరం కావాలి. సారీ సార్, సారీ సారీ. అయినా నా మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోరేంటి? ఏమనజా, ఈ విషయంలో నువ్వు సీనియర్ కదా, నువ్వైనా చెప్పచ్చుగా. ఓహో, నీకు అర్థం కాలేదా? సరే నేనే చెప్తాను. సార్, పర్మనెంట్ గా కాదండి, మీ పెళ్లి కాక ముందు ఒక్క రాత్రికి చాలు. పెళ్లి అయిపోయాక మీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించమంటే బాగుంటుంది కదా. ఏమనజా, నోట్లో జ్వరం మీటర్ పెట్టుకున్నావా? వాళ్ళు అలా తోసేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? సపోర్టింగ్ చేయొచ్చుగా. వయసులో ఉన్న నీ కూతురు చెప్తేనే నేను వినలేదు, వయసు మళ్ళీ దానికి నువ్వు చెప్తే నేను వింటానా? ఏయ్, ఉంచుకున్నాడుతో దీర్ఘ సుమంగళి. వెళ్ళమ్మా, వెళ్ళి 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 వెళ్ళి. ఆకాష్, వెర్రోడ్లా వీధులెంబడి తిరిగినోడ్ని. స్వర్ణ నన్ను ప్రేమించాకే ఓ మనిషినయ్యాను. స్వర్ణ నాకు కాకుండా పోయిందని తెలిసాక మృగంలా మారాను. నేను ఇలా మారిపోవడానికి, స్వర్ణ నాకు దూరం కావడానికి కారణం నువ్వే. ముందు నా మనసుని చంపావు, ఇప్పుడు నన్నే చంపాలని చూస్తున్నావా? నిన్నొదలను, నిన్ను చంపి నేను చస్తాను. వచ్చే జన్మలోనైనా మనం పెళ్లి చేసుకోవచ్చు. రే ఆకాష్, నే తాగున్నాను, తిరిగి కొట్టలేననేగా నన్ను కొట్టావు. కొట్టు, కొట్రా కొట్టు, నిన్ను బతకనివ్వను. మిమ్మల్ని ఇద్దరిని బతకనివ్వను, బతకనివ్వనే. ఆకాష్, వాడిని కొట్టు, చంపేయ్.
ఆకాష్, అతను చంపొద్దు. వద్దు, వద్దు ఆకాష్, వద్దు, వదిలేయ్. ఆకాష్, నా మాట విను. వద్దు ఆకాష్, అతని పోలీసులకు అప్పగించు. వదలు స్వర్ణ. వద్దు ఆకాష్, నా మాట విను. నా మాట విను ఆకాష్. తప్పు చేశాను ఆకాష్. ఈ నీచుడిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను ఆకాష్. ఏమిటయ్యా వచ్చేసిన పని? స్వర్ణ ప్రేమ నీకు దక్కలేదని ఇలా మృగంలో ప్రవర్తిస్తావా? నువ్వు చేసిన నీచమైన పనులకి, నీ మీద పెట్టిన కేసులకి నువ్వు ఈ జన్మలో ఈ జైలు నుంచి బయటికి రాలేవు తెలుసా? అలా అనకండి డాడీ. బాలరాజ్ ఎంత మంచివాడో నాకు తెలుసు. స్వర్ణ మీద అతను ఎంత ప్రేమను పెంచుకున్నాడో కూడా నాకు బాగా తెలుసు. కానీ అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలీదు. దయచేసి అతను వదిలిపెట్టండి డాడీ. వద్దు, నన్ను విడుదల చేయొద్దు. నన్ను జైల్లోనే ఉండిపోనివ్వండి. మీకు చేతులెత్తి దండం పెడతాను. నన్ను ఇక్కడే ఉండిపోనివ్వండి. ఎందుకు? ఎందుకు ఏమిటి అని అడగండి. నన్ను ఇక్కడే ఉండిపోనివ్వండి. గీత, నువ్వేనా చెప్పు గీత. నన్ను విడుదల చేయితే నువ్వేనా చెప్పు గీత. చెప్పు గీత. అయితే చెప్పు. జైల్లో గడిపిన 3 ఏళ్ళు స్వర్ణ ప్రేమ కోసమే తప్పించిన నువ్వు, రాత్రింబవళ్ళు స్వర్ణ ప్రేమ కోసమే జపించిన నువ్వు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వర్ణ పట్ల ఎందుకంత నీచంగా ప్రవర్తించావో చెప్పు. పాపం స్వర్ణ నేను తిరిగి వస్తానని నా కోసం 3 ఏళ్ళు ఎదురు చూసింది. నేనింకా రాననుకుని ఆకాశను ప్రేమించింది. మధ్యలోనే వెళ్ళి వాళ్ళ జీవితాల్లో కల్లోలం సృష్టించాను. స్వర్ణ వాళ్ళమ్మ నా దగ్గరకు వచ్చి నన్ను ఊరొదిలి వెళ్ళమన్నప్పుడే నేను వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నా స్వర్ణను పెళ్లి చేసుకోబోయేవాడు మంచివాడు కాదో తెలుసుకోవాలిగా. అందుకే అతన్ని మాటలతో ఇబ్బంది పెట్టాను, రౌడీలతో కొట్టించాను. డబ్బు ఆశ చూపి అతను మనసు మార్చాలని ప్రయత్నించాను. కానీ అతని మనసులో స్వర్ణ లేదు, అతని మనసే స్వర్ణ అని తెలుసుకున్నాను. అప్పుడే నేను చచ్చిపోయాను. నా అంతట నేనుగా స్వర్ణ జీవితం నుంచి తప్పుకుంటే, అయ్యో నా బాలరాజుకి నేను అన్యాయం చేశానే అని స్వర్ణ జీవితాంతం కుమిలిపోతుంది. అలా కుమిలిపోకూడదు. నా పీడ విరగడైపోయిందని స్వర్ణ సంతోషపడాలి. నేను త్యాగం చేయబట్టే స్వర్ణ తనను పెళ్లి చేసుకుందన్న ఆలోచన ఆకాష్కి రాకూడదు. నాలాంటి దుర్మార్గుడి బారి నుంచి రక్షించి స్వర్ణను తను పెళ్లి చేసుకున్నానని అతను గర్వపడాలి. వాళ్ళ సంసార జీవితం సంతోషంగా సాగిపోవాలి. అందుకే స్వర్ణ మీద నా ప్రేమనంతా గుండెల్లోనే దాచుకుని పైకి రాక్షసుడిలా నటించాను. నా మీద తనకు ద్వేషం పుట్టేలా చేసుకున్నాను. వాళ్ళ మనసులో నా రూపాన్ని నాకు నేరుగా చెరిపేసుకున్నాను. ఆమె మనసులో నీ రూపాన్ని చెరిపేసుకున్నావు, కానీ ఆమె మీద నీకున్న ప్రేమ మాట ఏమిటి? నాలో ఊపిరున్నంత కాలం నాలోనే ఉంటుంది. నేను చనిపోయాక ఈ కట్టెతో పాటు గాలి ఈ మట్టిలో ఈ గాలిలో కలిసి ఉంటుంది. నేనున్నా లేకపోయినా స్వర్ణం మీద నాకున్న ప్రేమ ఈ సృష్టి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటుంది.